అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రం హత్యరాలకు మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని అధికారులు, ఆలయ కమిటీ వచ్చే భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. మహాశివరాత్రికి జిల్లాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హత్యరాలకు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. చేశారు. అందువల్ల కామాక్షమ్మ సమేత త్రేతేశ్వర స్వామి చెప్పి నామధేయము. ఈ ప్రాముఖ్యత అనేది మనకు భైరవాది పర్వతం మీద స్వామి పిలిచినాడు. ఈ గదాధర స్వామి అనేది ఒక పాదంతో ఇక్కడ ఉన్నాడు, ఒక పాదం గైలో ఉన్నాడు. అందుకు శంఖచక్ర గదాధర స్వామిగా వదిలినాడు. అందువల్ల గదాధర స్వామి అని చెప్పి నామధేయము. వీరికి ఒక పాదం గైలో ఉంది, ఒక పాదం హత్యరాలయందు ఉంది. అందుకు శివ కేశవ ఆరామం అంటారు. ఈ పరశురాముడు అనేది వాళ్ళ తల్లిని చంపి ఆయన మాతృదోషం అనేది ఎక్కడా పోకుండా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నదిలో స్నానం చేసేటప్పటికీ ఆయన మాతృదోషం తొలగిపోయింది కాబట్టి, హత్య రాలిపోయింది కాబట్టి హత్యరాలే అనే ప్రాముఖ్యత అనేది ఏర్పడింది. అందువల్ల పరశురాముడు అనేది కింద నిలబడినాడు. ఈ పరశురాముడి వల్లతో మనకు ఈ హత్యరాలనే పేరు వచ్చింది. అందువల్ల హత్యరాలేగా దీన్ని హత్యరాలుగా మార్చారు. ఈ ప్రసిద్ధి అనేది జరుగుతుంది. మనకు ప్రతి సంవత్సరం అనేది మాఘమాసంలో అతి ముఖ్యమైన రోజు, ఆయనకు ప్రీతికరమైన రోజు అనేది మాఘమాసము. ప్రతిష్టాపన చేశారు.